గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. లాస్ట్ క్లాస్లో మనము ఆల్జిబ్రాలో మనం ఏం తెలుసుకున్నామంటే బేసిక్ ఐడెంటిటీ విత్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి, అలాగే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి, అలాగే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎలా వచ్చింది, అలాగే మళ్ళీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ని ఎలా రాయొచ్చు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో. తర్వాత ఈ ఈ టర్మ్స్ను మనం ఎలా చెప్పామంటే ఫస్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని ఏం రాసామంటే ఫస్ట్ మనం ఏం రాసామంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని, దాని నుంచి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బదులు ఏం రాయొచ్చు అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని ఈ 2ab ఇటు వస్తుంది కాబట్టి మైనస్ 2ab అని, అలాగే ఈ ఏ ప్లస్ బి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అని, దీని నుంచి మనం ఏం చెప్తామంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ దీని మొత్తాన్ని ఇటు తీసుకెళ్తే మైనస్ 2ab కాబట్టి ప్లస్ 2ab అని ఇది నేర్చుకున్నాం. తర్వాత ఈ రెండింటిని కూడితే ఒకవేళ ఇప్పుడు ఈ రెండింటిని కూడితే మనకి అంటే రెండింటిని అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ని కొడితే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రెండు ఏలు రెండు ఏ స్క్వేర్లు రెండు బి స్క్వేర్లు మిగులుతాయి కాబట్టి 2a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేది. అలాగే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ని మనము 4ab అని, తర్వాత ఏం చెప్పుకున్నామంటే చిన్నది ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ప్లస్ ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని. అలాగే ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఇక్కడ మైనస్ ఉంటే ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి ఉంటే దీన్ని మైనస్ ఉంటే 4ab బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని. అలాగే ఫైనల్గా మనము దీని ద్వారా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి టర్మ్లో చెప్తే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab అని, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఎందుకంటే మైనస్ 2ab మిగిలాలి కాబట్టి ఇక్కడ ప్లస్ 2ab ఉంటుంది కాబట్టి మైనస్ 4ab అని. ఇక్కడ దాకా మనము చాలా నీట్గా డీప్గా చెప్పుకున్నాము. సో ఓకే, సో ఇది ఒక ఫార్ములా అని మనకి, అలాగే ఇదొకటి, అలాగే ఇదొకటి, అలాగే దీని ద్వారా ఇది వచ్చింది, దీని ద్వారా ఇది వచ్చింది. ఈ మనకి తెలుసు, ఈ మనం ఇంతవరకు నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఏ స్క్వేర్లు అయిపోయినాయి, ఇప్పుడు ఏ క్యూబ్లు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనము ఓకే ఇక్కడతో గత క్లాస్లో దీని మీద ప్రాబ్లం చెప్పాము, ఇంకా దీంతో మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే అవసరం లేదు, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు దాకా ఏం చెప్పామంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ గురించి చెప్పాం కాబట్టి ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ గురించి మనం మాట్లాడుకుందాం. గత క్లాస్లో ఏం చెప్పామంటే ఏదైనా క్యూబ్ చేస్తే దాన్ని 3 టైమ్స్ చేయాలని చెప్పాం. ఎలా అంటే ఈ ప్లస్ బి ఇంటూ, ఇప్పుడు 2 స్క్వేర్ ఉందనుకోండి 2 ఇంటూ 2 రాసాం. అలాగే 2 క్యూబ్ ఉందనుకోండి 2 ఇంటూ 2 ఇంటూ 2 అని రాస్తామని చెప్పి నిన్న చెప్పుకున్నాం గత క్లాస్లో. సో అవి మనకి ఇప్పుడు అవసరం లేదు. సో ఈ ఫైనల్గా మనము ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అని రాస్తాం. దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే ఏ ప్లస్ బి, దీన్ని ఏ ప్లస్ బిని ఇక్కడ ఉంచితే దీన్ని ఏ ప్లస్ బి, ఇది 1 ఇది 1, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ కాబట్టి ఇది 2 అయిపోద్ది. సో ఈ ఏ ప్లస్ బి ఇలాగే ఉంచితే దీన్ని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రాయొచ్చు. ఫైనల్గా దీన్ని రాయొచ్చు అంటే మనము నిన్న ఒక విషయం చెప్పుకున్నాం. ఫస్ట్ దీన్ని
దీన్ని తెచ్చుకోవాలి. ఏ ఇంటూ ఏ అంటే ఏ క్యూబ్ ప్లస్ ఏ ఇంటూ బి స్క్వేర్ అంటే ఏబి స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ 2ab అంటే 2a స్క్వేర్ బి. ఇప్పుడు బీతో బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ బి స్క్వేర్ అంటే బి క్యూబ్ ప్లస్ బి ఇంటూ 2ab కాబట్టి 2ab స్క్వేర్. ఓకే, దీని తర్వాత మనం ఏం చెప్పుకున్నామంటే ఈ దీంట్లో మనకి ఏం కామన్ వస్తాయి అంటే ఇక్కడ ఏ క్యూబ్ ఉంది, ఇక్కడ బి క్యూబ్ ఉంది. సో అవి ఈ ముందు ఏ క్యూబ్ రాద్దాం ప్లస్ బి క్యూబ్ రాద్దాం ప్లస్ ఇప్పుడు ఏబి స్క్వేరు ఇక్కడ ఏబి స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏబి స్క్వేర్ ఉంది, ఇక్కడ 2ab స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏబి స్క్వేర్ ఉంది, మొత్తం 3ab స్క్వేర్ ఉంది ప్లస్ ఇక్కడ 2a స్క్వేర్ బి ప్లస్ బిఏ స్క్వేర్ అంటే ఈ రెండింటిని బట్టి 3a స్క్వేర్ బి ఉంది. ఫైనల్గా నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే దీన్ని ఏం రాయొచ్చు అంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ను ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ దీంట్లో 3ab రెండిట్లో కామన్గా ఉంది. సో ఈ 3ab ఇక్కడ 3ab ఉంది, ఇక్కడ 3ab ఉంది, మిగిలింది ఏంటంటే బి ప్లస్ సి అన్న ఏ ప్లస్ బి అన్న ఒకటే. ఇది అల్టిమేట్గా మిగిలింది. సో ఫస్ట్ ఫార్ములా మనకి ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే దీన్ని ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం. దీన్ని ఒక పక్క నుంచి ఈ మొత్తాన్ని ఇటు తీసుకొస్తే ఓకే, ఈ మొత్తాన్ని ఇటు తీసుకొస్తే ఏమైందంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఓకే మైనస్ ఈ మొత్తాన్ని ఇటు తీసుకొస్తున్నాను కాబట్టి 3ab ఇంటూ ఏ ప్లస్ బి అయితే ఇక్కడ దాకా మీకు తెలుసు. ఇప్పుడు నేనేం చెప్తానంటే దీన్ని ఏ ప్లస్ బి ఇక్కడ కామన్గా ఉంది, ఏ ప్లస్ బి ఇక్కడ కామన్ ఉంది. సో రెండిట్లోంచి ఏ ప్లస్ బి కామన్ తీస్తాను. అప్పుడు ఫైనల్గా లోపల ఏం మిగిలిద్ది అంటే ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మిగిలిద్ది మైనస్ ఇక్కడ 3ab మిగిలిద్ది. ఓకే, ఇది మిగిలింది. దీని తర్వాత నేను ఏం చేస్తానంటే దీన్ని ఈ ఏ ప్లస్ బి అలాగే ఉంచుతాను. దీని లోపల ఎక్స్టెండ్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఇది మైనస్ 3ab. అప్పుడు ఏమైందంటే ఈ ప్లస్ 2ab మైనస్ 2ab బదులు మనకు ఫైనల్గా ఏం మిగిలిద్దంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 3ab ప్లస్ 2ab కాబట్టి ప్లస్లో మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి -3 + 2 అంటే -a కాబట్టి -ab. సో ఫైనల్గా మనకి ఏం మిగిలిందంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఇది మిగిలింది. నాకు ఇక్కడ నుంచి నాకు కావాల్సిన ఫార్ములాస్ ఏంటంటే మూడు ఫార్ములాస్ అవి ఏంటంటే ఒకటి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. సెకండ్ థింగ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. థర్డ్ ఫార్ములా ఏంటంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బదిలే మనము ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 3ab అని. ఫైనల్గా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బదులు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ. ఈ 4 ఫార్ములాస్ నాకు ఇంపార్టెంట్. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్, వీటిని మీరు నోట్ చేసుకోవాలి. ఈ ఫార్ములాస్ ఈ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఈ ఫార్ములాస్ మీదే మనము సాల్వ్ చేస్తాం. సో బేసికల్గా మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనము కొంచెం ముందుకెళ్తే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ గురించి చెప్పుకుందాం. ఈ 4 ఫార్ములాలు మీరు నోట్ చేసుకోవాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఇక్కడ ఏ ప్లస్ బి కాబట్టి ఇక్కడ అన్ని ప్లస్లే వస్తాయి. సో ఈ ప్లస్ ఇటు వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక్కసారి మైనస్ వస్తుంది, మిగతా అంతా మీకు తెలుసు. తర్వాత ఏ ప్లస్ బి దీన్ని రాయొచ్చు అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కామన్ చేసాం కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 3ab. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్లో ఇక్కడ ఏ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్ ab వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనము ఇప్పుడు ఏ ప్లస్ బి అయిపోయింది. ఇప్పుడు ఏ మైనస్ బి చూద్దాం. ఏ మైనస్ బి చూడగానే ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతాం. ఏం లేదు, మనకి ఫస్ట్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ని ఏం రాయొచ్చు అంటే మనము ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాయొచ్చు. ఓకే, ఎందుకంటే 2 క్యూబ్ని ఏం రాయొచ్చు అంటే 2 ఇంటూ 2 రాయొచ్చు కాబట్టి ఈ క్యూబ్ ఉంది కాబట్టి ఈ 3 విడివిడిగా రాశాను నేను, అంతే, అంతకుమించి ఏం చేయాలి. దీన్ని ఏం రాయొచ్చు అంటే ఏ మైనస్ బి ఇంటూ
ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాయొచ్చు, ఎందుకంటే ఇది 1 ఇది 1 ఉన్నట్టు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ 1. దీని తర్వాత ఏ మైనస్ బిని నేను అలాగే ఉంచుతాం. ఈ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ నేను రాయొచ్చు అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి రాస్తాను. దీన్ని ఏం రాయొచ్చు అంటే ఇప్పుడు సపరేట్గా చేస్తే దీన్ని దీంతో అంటే ఏ క్యూబ్, మళ్ళీ దీన్ని దీంతో ప్లస్ ఏబి స్క్వేర్, దీన్ని దీంతో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఏ స్క్వేర్ బి, మళ్ళీ దీన్ని దీంతో మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బిఏ స్క్వేర్. ఓకే, ఈ బిఏ స్క్వేర్ అన్న ఏబి స్క్వేర్ ఇక్కడ దాకా మిగిలింది. ఓకే, మనం దీన్ని ఏం చేద్దామంటే ఏ క్యూబ్ బి క్యూబ్ తీసేస్తే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే సారీ ఒక్క నిమిషం ఫస్ట్ ఏ ఇంటూ ఏ క్యూబ్ ఏ ఇంటూ బి స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ ఏ ఇంటూ ఏబి మైనస్ ఏ స్క్వేర్ బి మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి క్యూబ్ మైనస్ బి ప్లస్ బి మైనస్ బి స్క్వేర్ ఏ. ఓకే, దీన్ని నేనేం రాస్తానంటే ఏ క్యూబ్, దీన్ని మనము ఏం రాయచ్చు అంటే ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ వెళ్ళిపోయింది. రెండిట్లోంచి ఈ ఏబి స్క్వేర్ ఏ స్క్వేర్ బిల్ చూద్దాం ముందు. ఇది ఏ స్క్వేర్ బి, ఇది ఏ స్క్వేర్ బి, సో మైనస్ ఏ స్క్వేర్ బి 2 ఏ స్క్వేర్ బిలు ఉన్నాయి. ఓకే, 2 ఏ స్క్వేర్ బిలు పక్క తీసాను. ఇక్కడ ఈ మైనస్ ఆఫ్ మైనస్ ఇక్కడ ప్లస్ అవుతుంది, సో ప్లస్ బి స్క్వేర్ ఏ కాబట్టి ఇక్కడ ఏ బి స్క్వేర్ ఇక్కడ ఏ బి స్క్వేర్ కాబట్టి ఇక్కడ 2 ఏ బి స్క్వేర్ మిగిలింది. సో ఫైనల్గా మనకి ఏం మిగిలిందంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఓకే, మనం చిన్న తప్పు చేసాం. ఓకే, బయటికి వెళ్దాం. ఏంటంటే ఇక్కడ మనం తప్పు చేసింది ఏంటంటే ఈ క్యూబ్ కదా, ఇక్కడ -2ab వస్తుంది, ఎందుకంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -2ab, సో అక్కడ వల్ల మనకి రావట్లేదు. ఓకే, ఇప్పుడు దీన్ని ఎవరు రాయొచ్చు అంటే ఏ క్యూబ్ మైనస్ ప్లస్ ఏబి స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ బి మైనస్ ఏ స్క్వేర్ బి మైనస్ బి క్యూబ్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2ab స్క్వేర్. ఓకే, దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే ఫైనల్గా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఏ స్క్వేర్ బిలు, ఇది ఏ స్క్వేర్ బిని ఇది ఏ స్క్వేర్ బి రెండు మైనస్ 3a స్క్వేర్ బి. ఇప్పుడు ఇది ఏబి స్క్వేర్ ఇది ఏబి స్క్వేర్ రెండు ప్లస్ 3ab స్క్వేర్. అల్టిమేట్గా నేను ఏం చెప్తానంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab కామన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏ మిగిలింది, ఇక్కడ బి మిగిలింది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి ఇది నాకు మిగిలింది. సో ఫైనల్గా దీన్ని అంతా కంక్లూడ్ చేసిన తర్వాత మనకు వచ్చే ఫార్ములాస్ ఏంటంటే మనకి ఇక్కడ దాకా ఏమవుతుందంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ వచ్చిందంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి వచ్చింది. దీన్ని ఉంచితే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈ మైనస్ ఇటు వస్తుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. ఓకే, దీంట్లో ఏ మైనస్ బి కామన్ తీస్తాం కాబట్టి మనకు ఫైనల్గా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇక్కడ మిగులుతుంది ఫస్ట్ దాంట్లో, ఇక్కడ ప్లస్ 3ab మిగులుతుంది. సో దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే ఏ మైనస్ బి ఇంటూ ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఇది ప్లస్ 3ab. సో ఫైనల్గా మనకి ఏం మిగిలిందంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ab. దిస్ ఈజ్ ఫర్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. సో ఫైనల్గా మనకి ఏమేమి మిగిలిందంటే ఇక్కడ ఫస్ట్ వచ్చి మనకి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్
మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి ఉంది. మళ్ళీ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బదులు ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి మిగిలింది. మళ్ళీ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బదులు ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 3ab మిగిలింది. ఫైనల్గా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బదులు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ab. ఓకే, సో ఇక్కడతో మన ఫార్ములాస్ చదువుతాము. ఇప్పుడు దీని మీద ప్రాబ్లమ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం. సో ఫస్ట్ ప్రాబ్లం, ఇఫ్ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ మైనస్ 9xy ప్లస్ 9. ఫస్ట్ మనం ఇచ్చిన దాన్ని తీసుకుందాం. ఇప్పుడు మనకి ఈ ఇచ్చింది ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు -3, ఎందుకంటే ఇది 0 ఇది వెళ్తే -3 అయితే. సో క్యూబింగ్ అని బోత్ సైడ్స్, రెండు వైపులా క్యూబ్ చేద్దాం. మనకు తెలుసు దీని ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab 3 ఇంటూ xy ఇంటూ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఫస్ట్ ఫార్ములా. దీన్ని ఏం రాయొచ్చు అంటే -27 క్యూబ్ అంటే క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ కాబట్టి క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ కాబట్టి ఇది -27 ఉంది. ఇక్కడ దాకా ఏమైనా డౌట్ ఉందండి? ఏం లేదు. ఓకే, ఏకి ప్లస్ బికి ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి మనం చెప్పుకున్న ఫార్ములానే ఇది ఉంది. సో ఇప్పుడు నేనేమంటానంటే ఈ ఎక్స్ ప్లస్ వై అనేది ఫస్ట్ మనము తీసుకోవడము ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు -3 అని తీసుకున్నాం. సో ఈ ఎక్స్ ప్లస్ వై బదులు మనం ఏం చేద్దామంటే -3 పెడదాం. ఓకే, -3 పెడదాం. -3 పెడితే ఇది పోయి మనకి ఏం మిగిలిందంటే ఇక్కడ -3 ఉంది. ఓకే, మొత్తం ఎక్స్ ప్లస్ వై ప్లేస్లో -3 పెట్టాం, అంతే, అంతకుమించి ఏం చేయాలి. ఇప్పుడు దీన్ని -3తో దీన్ని వేస్తే ఫైనల్గా మనకి ఏమొచ్చిందంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ ఇంటూ మైనస్ 9 ఇంటూ xy ఈజ్ ఈక్వల్ టు -27. మనకు అడిగింది ఏంటి? ఎక్స్ ప్లస్ వై ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ -9xy వరకు ఉంది, కానీ ఇక్కడ +9 కూడా అడిగాడు. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ +9 యాడ్ చేస్తే ఇక్కడ +9 యాడ్ చేయాలి. -27లో +9 యాడ్ చేస్తే -18. దట్ ఈస్ ద ఆన్సర్. సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ ప్రాబ్లం, ఇఫ్ a minus b is equal to 3 and a cube minus b cube is equal to 9, then find the value of a square minus b square. మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కావాలంటే మనకి ఏం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మైనస్ బి కావాలి అండ్ ఏబి కావాలి. ఏబి ఉంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బదులు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2ab రాయచ్చు. ఓకే, మనకి ఇక్కడ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఉంది 999. ఫస్ట్ మనము దీన్ని రాద్దాం అనుకుంటే, సో ఫస్ట్ మనము దీన్ని ఏం రాయచ్చు అంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, మనకి ఇంకోటి ఇచ్చారు, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 999. ఓకే, 999. మనకేం కావాలంటే ఏబి కావాలి. ఏబి కావాలంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కావాలంటే ఖచ్చితంగా ఏ ప్లస్ బి 2 టైప్స్ రాయొచ్చు. మనకి ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే మనకి ఏం రాయొచ్చు అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రాయాలి. ఆల్రెడీ ఏ మైనస్ బి ఉంది, మనకి ఏ ప్లస్ బి కావాలి. సో ఏ ప్లస్ బి వస్తే మనకు ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ ఏ ప్లస్ బి కోసం మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనకేం తెలుసు అంటే ఇక్కడ ఏ మైనస్ బి ఉంది, ఏబి కూడా ఉంటే ఏ ప్లస్ బి చెప్పొచ్చు. ఓకే, ఎలాగో చెప్తా. సో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బదులు మనం ఏం రాయొచ్చు అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బదులు ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మనం ఇందా చెప్పుకున్నాం ప్లస్ 3ab అని రాయొచ్చు. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్న ఫార్ములాలో ఏ క్యూబు మైనస్ బి క్యూబు ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 3ab. ఓకే, నేను ఇందాకే చెప్పాను ఆ ఫార్ములా. సో
దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఏ మైనస్ బి అంటే 3, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే మనకి 9 ప్లస్ 3ab ఏబీ కావాలి కాబట్టి ఏబీ ఎలా ఉంచుతాం ఈజ్ ఈక్వల్ టు 999. దీని ప్లేస్లో ఇది రాసాం, ఆ 999 ఇక్కడ రాసాం, అంతే, అంతకు మించి ఏం చేయలేం. ఓకే, ఇప్పుడు 9 3 27. ఓకే, 9 3 27 అనే బదులు ఫస్ట్ ఒక పని చేద్దాం, ఇటువైపు 3తో క్యాన్సిల్ చేద్దాం. 3 దీంట్లో 3 టైమ్స్ పోద్ది, ఈ 9 అటు వెళ్తే సో 9 కూడా అటు అవసరంలా, మొత్తంలో మళ్ళీ 3 క్యాన్సిల్ చేద్దాం. బోత్ సైడ్స్ 3 ఎలా క్యాన్సిల్ చేస్తామంటే ఇటు 3 కామన్ తీసి అటు 3 కామన్ తీసి కొట్టేస్తే ఇక్కడ మనకు మిగిలేది 3 ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 111. ఓకే, దీన్ని బట్టి మనకి ఏబి ఎంత వస్తుంది అంటే 111లోంచి 3 తీస్తే 105. ఓకే, ఏబి వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కావాలి. ఇప్పుడు ఏబి ఉంది మనకు తెలుసు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ఈ ఫార్ములాని బట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఏ మైనస్ బి ఉంది అంటే అంత 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏ ప్లస్ బి కావాలి. ఏ ప్లస్ బి ఏబి ఉంది 4 × 100. ఓకే, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇటు ఉంచి ఆ 4 × ఇది తీసుకొస్తే 432 ప్లస్ 9, 432 ప్లస్ 9 అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 432 ప్లస్ 9 అంటే 441. ఇది రూట్ చేస్తే బోత్ సైడ్స్ ఇటు స్క్వేర్ పోతే ఇది 21 మిగులుతుంది. ఏ ప్లస్ బి ఇక్కడ దాకా అర్థమైంది. ఓకే, ఏ ప్లస్ బి 21 మిగిలింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏ ప్లస్ బి ఉంది, ఇక్కడ ఏ మైనస్ బి ఉంది, మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అడిగాడు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి ఏ ప్లస్ బి 21, ఏ మైనస్ బి 3. 21 3 63. దిస్ ఈజ్ ద ఆన్సర్. If a plus 2b is equal to 27, a cube plus 8b cube is equal to 547, then the value of 2ab. మనకి ఏమేమి ఇచ్చాడంటే 2 ఇచ్చాడు. a plus 2b is equal to 27, a cube plus 8b cube is equal to 5427. మనకేం తెలుసు అంటే a క్యూబ్ ప్లస్ b క్యూబ్, ఇక్కడ a ఎంతంటే ఏనే బి 2b హోల్ క్యూబ్. సో ఈ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ రూపంలో ఉంది కాబట్టి దీన్ని నేను ఏం రాస్తానంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఉన్నదాన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 4b స్క్వేర్ మైనస్ ఏబి అంటే ఏ ఇంటూ 2b అంటే 2ab. ఓకే, ఇందాక చెప్పుకున్నాం ఫార్ములా మనకి ఏంటంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి వస్తుందని ఇందాక చెప్పుకున్నాం. సో ఆ ఫార్ములాలో ఈ ఉన్నట్టు పెడితే ఇది వచ్చింది. సో ఈ ఏ క్యూబ్ ప్లస్ 2b క్యూబ్ ఇది మొత్తం దేనికి సమానం అంటే 5427కి సమానం. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తానంటే ఏ ప్లస్ 2b వాల్యూ ఎంతంటే 27. సో ఈ ఏ ప్లస్ 2b బదులు ఇటు వెళ్తే బై 27 అయింది. ఓకే, ఫైనల్గా మనకి ఇక్కడ ఏం మిగిలిందంటే ఏ స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ మైనస్ 2ab ఈజ్ ఈక్వల్ టు 27. దీంట్లో ఫస్ట్ 2 టైమ్స్ తర్వాత 1 టైం అంటే మధ్యలో 0 ఉంటుంది కాబట్టి 201. తర్వాత ఇక్కడ మనకి ఏ ప్లస్ 2b ఇచ్చాడు ఎంతని 27. సో దీన్ని ఏ ప్లస్ 2b హోల్ స్క్వేర్ బోత్ సైడ్స్ చేసామనుకోండి మనము, అప్పుడు ఏమైందంటే ఇది బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే మనకేం వస్తుందంటే ఏ స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ ప్లస్ 4ab ఓకే ఈజ్ ఈక్వల్ టు 79 వస్తుంది.
ఓకే, ఈ 79 వచ్చింది కదా, దీన్ని ఓకే ఇది వచ్చింది. సో ఇది ఎక్కడ రాసే బదులు మనం ఇక్కడ రాద్దాం. ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏం రాయొచ్చు అంటే ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏ స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ ప్లస్ 4ab. సో ఏ స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ ప్లస్ 4ab ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఉందంటే ఇది 79. సో ఈ రెండిట్లో మైనస్ చేసామనుకోండి, దీంట్లోంచి తీసామనుకోండి, ఈ రెండు కొట్టుకుపోతాయి, 4లోంచి 2 తీస్తే 6ab మిగులుతుంది. ఇది 72లోంచి 8 2 5 2 8 మిగులుతుంది. అప్పుడు 3తో క్యాన్సిల్ చేసామనుకోండి, అటు ఇటు మనకి ఏం మిగులుతుంది అంటే ఇక్కడ 2ab మిగులుతుంది. 3తో క్యాన్సిల్ చేస్తే ఇది 3తో క్యాన్సిల్ చేస్తే ఒక 3 3 7 3 21 6 3 19. సో 2ab ఈజ్ ఈక్వల్ టు 176 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ a minus b is equal to 5 and ab is equal to 24, then find the value of a cube minus b cube. మనకి a cube minus b cube మనకి ఫార్ములా ఏంటంటే మనం తెలుసుకున్నది ఇప్పుడు a minus b ఇంటూ, ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. ab a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ ab. మన ఫైనల్గా దీంట్లోంచి మనకి ఏం కావాలంటే a మైనస్ b ఉంది మన దగ్గర, ఏబీ ఉంది, బట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ లేదు. బట్ దాన్ని మనం తెప్పించవచ్చు. ఎలా అంటే ఏ మైనస్ బీ ఈజ్ ఈక్వల్ టు 5 కాబట్టి దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే అప్పుడు ఇక్కడ ఫస్ట్ 2 టర్మ్లు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మిగులుతుంది. దాని ద్వారా మనము ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అక్కడ పెట్టవచ్చు. దీన్ని -2ab వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25. ఈ -2abలో ఈ ఏబీ బదులు మనకు ఉంది ఎంత ఉందంటే ఏబీ అంటే 24 కాబట్టి 24 ఇక్కడ రాద్దాం. సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఈ 24 ఇటు వెళ్తే 48 అయింది. ఓవరాల్గా ఇది 73 వస్తుంది. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ 73. సో నాకు ఏ మైనస్ బీ ఉంది 24 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఉంది ఎంత 73 ప్లస్ ఏబీ ఉంది 24. సో ఓవరాల్గా ఇది ఎంత అయిందంటే 97 అయింది. 97 ఇంటూ 24. ఓకే, 97 ఏ మైనస్ బి, ఒక్క నిమిషం, మనం రాయొచ్చు అంటే ఈ 24 కాదు, ఏ మైనస్ బి అంటే 5 ఇక్కడ. సో ఇది 5 97 మధ్యలో వచ్చింది కాబట్టి ఇంటూ 5, 9 5 45, 7 5 35. సో 900 400 945 450 7 35 అంటే 485. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. సో మనం ఏం రాద్దామంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ క్యూబ్ ప్లస్ 3xy ప్లస్ వై క్యూబ్ ఎంత అని అడిగాడు. ముందు క్యూబింగ్ అని బోత్ సైడ్ చేద్దాం. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకేమొస్తుందంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ 3ab అంటే 3 ఇంటూ xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 క్యూబ్ అంటే 1. ఓకే, సో ఈ ఎక్స్ ప్లస్ వై అంటే ఎంత అంటే మనకి ఇచ్చాడు 1. సో ఇది ఎక్స్ ప్లస్ వై ఉన్నా లేకపోయినా మనకేమి తేడా ఉండదు. సో తీసేసాం 1 ఇంటూ 1 సంథింగ్. మనకు అడిగింది ఏంటి, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3xy. So is equal to 1. This is the answer. X plus y plus 3 is equal to 0. X cube plus y cube plus 9xy plus 9. ఇది అయిపోయింది క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, if a plus b is equal to 8 and ab is equal to 10, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ వాల్యూ ఎంత అని అడిగాడు. సో మనకు ముందు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఏం చెప్తుందంటే మనకి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. ఇది మీకు తెలిసి ఫార్ములా.
సో మన దగ్గర ఏమేమి ఉన్నాయంటే మన దగ్గర ఏబి ఉంది, ఏ ప్లస్ బి ఉంది, ఏబి ఉంది. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కావాలి. ఫస్ట్ ఈ ఏ ప్లస్ బిని మనం ఒక దగ్గర తీసుకున్నాం, ఎంతంటే 8. దీని స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేస్తే ఇటు స్క్వేర్ చేసాం, ఇటు స్క్వేర్ చేసాం. సో ఇప్పుడు ఇదేమైందంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ టర్మ్ వచ్చేస్తుంది, ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్ టు 64, 864. ఈ ఏబి ప్లేస్లో మనం ఏం రాయొచ్చు అంటే 10 రాయొచ్చు. సో ఇక్కడ 10 రాద్దాం. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 64లోంచి 20 తీస్తే 44. సో ఏ ప్లస్ బి అంటే 8, ఫైనల్గా ఏ ప్లస్ బి అంటే 8, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 44, ఏబి అంటే 10. సో ఓవరాల్గా 34 ఇంటూ 8, 8 3 24, 8 4 32, అంటే 272. దిస్ ఈజ్